ఎవరైనా గోల్డ్ మనీ అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ మాయమవుతాయి. కానీ రాత్రికి రాత్రే సమాధులు మాయం కావడం ఎక్కడైనా చూసారా? అందులోనూ అస్థికలు కనిపించకుండా చేసేవారు. అక్కడ క్షుద్ర పూజలు ఎవరైనా చేసి తవ్వేశారా, లేక వేరే ఇష్యూ ఏమై ఉంటుంది? ఇప్పుడు ఈ డౌన్స్ స్థానికుల మెదళ్లను తొలిచివేస్తున్నాయి. ఇక్కడ సీన్ కట్ చేస్తే బాధితులు లబోదిబోం అంటూ మొత్తుకుంటున్నారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలు, వారి ఆనవాళ్లు లేకుండా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగిందనే విషయం తెలుసుకోవాలంటే మనం డబిల్గూడ వెళ్లాల్సిందే. అయ్య బాబోయ్, అక్కడ రాత్రికి రాత్రే సమాధులు మాయమయ్యాయట. ఈ విషయమే ఇప్పుడు సంచలనం రేపుతోంది. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారనే విషయంపై అనేక అనుమానాలు రేకెత్తాయి. తెల్లారి వచ్చి చూసేసరికి అక్కడ ఏమీ కనిపించలేదు. ఏం జరిగిందో తెలియదు. జేసీబీ సాయంతో సమాధులను మొత్తం తవ్వేశారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారా అని స్థానికులు భయంతో వణికిపోయారు. అక్కడ అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. అసలేం జరిగిందనే విషయం ఎవరికీ తెలియదు. సమాధులను తవ్వేశారనే ప్రచారం దావానంలా వ్యాపించడం కలకలం రేపింది. వాటికి సంబంధించిన కుటుంబ సభ్యులు స్పాట్ కు రావడంతో అసలు స్టోరీ బయటపడింది. దీని వెనుక ఓ మూవీ డిస్ట్రిబ్యూటర్ హ్యాండ్ ఉందని తెలిసిందే. ఇదేదో సినిమా కోసం తవ్వేశారా అంటే అదే కాదు. దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం డబిల్గూడ గ్రామంలో సర్వే నెంబర్ 24లో ఉన్న దళిత కుటుంబానికి చెందిన 4 సమాధులు ఉన్నాయి. జన్యపాగ కుటుంబ సభ్యులు 2006లో 3 ఎకరాల 5 గుంటల భూమిని విక్రయించారు. ఆ సమయంలో సమాధుల కోసం 1 గుంట భూమిని వదిలిపెట్టారు. తాము కొన్న స్థలానికి సమాధులు అడ్డుగా ఉన్నాయని రియల్టర్ రవివర్మ ఆ సమాధులను రాత్రికి రాత్రే వాటిని తొలగించాడని బాధితులు ఆరోపించారు. చివరకు సమాధి లోపల ఉన్న హస్తికలు కూడా లేకుండా తీసివేశారని ఆరోపించారు. అవి తమ పూర్వీకుల హస్తికలని, తమకు కావాలని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు. నా పేరు భారతమ్మ సార్. మా అత్త మా మామ సంపాదించిన భూమిలో పెట్టుకున్నాం. మా అత్త మా మామ సంపాదించిన భూమిలో పెట్టుకుంటే ఇంత భూమి ఉంచుకున్నాం కానీ ఆ భూమి భూమి అమ్ముకున్నాము. ఈ భూమిలో మా భూమి ఇది గుంట భూమిలో పెట్టుకున్నాం. మేము గుంట భూమిలో మా అత్తను, మా మామను, మా బావ కొడుకుని పెట్టుకున్నాము. ఆయనకి అమ్మిన మా ఏమన్నా మేము అమ్మలేదు. మా భూమిలో మేము పెట్టుకుంటే ఆయనకంత దౌర్జన్యం ఎందుకు? తెలంగాణకు వచ్చి తీసుకుపోవడం, ఇంత తీసుకుపోవడం అవసరం ఆయనకి? తెలంగాణకు వచ్చి దొంగతనంగా దొంగలు లేక దోసుకపోతాడా? ఎవరన్నా ఉన్నారా ఈ ప్రపంచం ఇట్లా మాట్లాడనీకే? ఇది దొంగతనం చేయడానికి ఇది ఉన్నదా? ఆయన కోట్లు ఉండొచ్చు. కోట్లుంటే మాకేమైనా అవసరమా? అయితే ఆ స్థలం కొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ రవివర్మని ఆ భూమి వాళ్లకివ్వనందుకు ఈ విధంగా చేశారని మండిపడ్డారు. కబ్జాదారుల నుంచి తమ పూర్వీకుల హస్తికలు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు బాలమణి. లేకుంటే ఆ సమాధుల వద్దే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. జన్నపాగ బాలమని మా బొగోళ్ళు సంపాదించిన భూమి మేము అమ్ముకోలేదు. గుంట భూమి విడిచిపెట్టాము పొందల కోసం. అయితే ఒకరికి అమ్మినాం. ఒక్కరికి అమ్మినాక మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి కొన్నాడు. మాకు తెలియకుండా బొందలు తీసుకుపోయాడు. తీయమంటే మేము తీయమన్నాము. మాది భూమి ఉన్నది, భూమిలో బొందలు ఉన్నాయి. బొందలు ఉండగా నేను పైసలు ఇవ్వమంటే మాకు వద్దన్నాం. వద్దంటే బొందలు తీసుకొని పోయిండు సారు. తెల్లందాక 12 గంటల రాత్రి. మాకు ఊరోళ్ళకి తెలియదు, మాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ బొందలు? 20 ఏళ్ళు వెళ్ళిపోయాయి. సమాధులు మాయం ఘటనపై పలు పార్టీలకు చెందిన నేతలు స్పందించి బాధితులకు అండగా నిలిచారు. ఇంత జరుగుతున్నా రియల్టర్ రవివర్మ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తామని చెప్పారు. ఈరోజు ఇదైతే డబిల్గూడ గ్రామంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ అంట రవివర్మ గారు దళిత భూములు కొనుక్కొని మరి మీ భూమిలో గోరీలు అడ్డొస్తున్నాయని చెప్పి మరి వాళ్ళని అడిగితే ఇయ్యమన్న కారణంగా వాళ్ళ మీద కక్షగట్టి ఈరోజు రాత్రికి రాత్రే ఆయన మనుషులతో వచ్చి
అస్థికలు తీసుకుపోయేటువంటి సంస్కృతి ఎక్కడిది? ఈరోజు ఏదైతే ఒక ధర్మానికి, మా హిందూ ధర్మానికి, మా జాతికి చాలా అవమానం. ఆస్తికలు అమ్ముకునేటువంటి సంస్కృతి ఎక్కడ లేదు. మరి ఈడు ఈ రకంగా గోరీలు తీయమని ఇట్లా హింసించడం, ఒక మాదిగలని చెప్పి మీరు ఇక్కడ ఉండొద్దని చెప్పి వాళ్ళ పూర్వీకులు సంపాదించినటువంటి పట్టభూమిలా వాళ్ళు పెట్టుకున్నటువంటి గోరీలను ధ్వంసం చేసి వాళ్ళ ఆస్తికలు తీసుకుపోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. సమాధుల స్థలాన్ని కబ్జా చేసేందుకే రవివర్మ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు బాధితులు. వెంటనే రియల్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్.